దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా హర్యానాలో తమ పార్టీ విజయం సాధించిందని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కశ్మీర్లో కూడా సత్తా చాటామని తెలిపారు. హర్యానాలో విజయంపై హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సంబురాల్లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు రాకేష్ రెడ్డి. భవిష్యత్తులో ఎన్నికలు జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్లోనూ విజయం సాధిస్తామన్నారు బీజేపీ నేతలు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వాళ్ళ ఒపీనియన్ పోల్స్ ఎన్ని రకాలుగా ప్రజల ఇబ్బంది పెట్టదలిచినా, ప్రజల నిర్ణయాన్ని మార్చాలని చూసినా భారతీయులు, నిజమైన భారతీయులు ఎవ్వరు కూడా అట్లాంటి ఒపీనియన్ పోల్స్కు విరుద్ధంగా భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం తప్పక అవసరం ఉంది అని ఒక నిర్ణయానికి వచ్చి హర్యానాలో ఒక ఘన విజయం సాధించినము. అందరి ఒపీనియన్ పోల్స్ తునకలు చేసి మరియు కశ్మీర్లో మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులైన కిషన్ అన్న గారి నాయకత్వంలో సుమారు అధికారం అంచులో కూడా అక్కడ కూడా దగ్గర ఉన్నాము, అక్కడ కూడా అధికారంలోకి వస్తాము. ఈరోజు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు జరగబోయే మిగతా రాష్ట్రాల ఎన్నికలకు మహారాష్ట్ర కావచ్చు, మిగతా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఎలక్షన్లు జరిగే రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి ఇది ఒక స్ఫూర్తి నిండి మళ్ళీ ప్రతి రాష్ట్రంలో కూడా ఈ భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేస్తామని ఈరోజు రుజువైంది. ఇది ముఖ్యంగా ఈరోజు భారతీయులు గర్వించదగ్గ రోజు. కశ్మీర్లో కూడా కాషాయ జెండా రెపరెపలాడుతున్న సుమారు 30 సీట్లు. వీలైతే ఇంక త్వరలోనే అధికార పరిధిలో దగ్గరలో ఉన్నాము. కిషన్ అన్న నాయకత్వం ఇది ఒక స్ఫూర్తి. ఈ స్ఫూర్తితోని కిషన్ అన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ కూడా స్ఫూర్తిని ముందుకెళ్ళి రాబోయే ఈ రాష్ట్రంలో కాబోయే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామని. హర్యానాలో భారతీయ జనతా పార్టీ విజయం తథ్యమని, జమ్మూ కాశ్మీర్లో కూడా దగ్గరగా ప్రభుత్వ స్థాపనకు మేము దగ్గరగా వచ్చాము. 30 సీట్ల పైచిలకు మేము గెలవబోతున్నాము. జమ్మూ కాశ్మీర్లో కూడా మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్లో కూడా కాషాయ జెండా ఏ రకంగా రెపరెపలాడుతుందో మీరు చూస్తున్నారు. హర్యానాలో గతసారి మాకు 40 సీట్లుండే, ఈసారి సుమారు 49-50 మధ్యలో మాకు సీట్లు వస్తున్నాయి. ప్రజలు ఈనాడు భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని నమ్ముతున్నారు. 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఈనాడు నరేంద్ర మోదీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ యొక్క నమ్మకాన్ని చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు అనేటటువంటి ఆలోచనతో ఈనాడు భారతీయ జనతా పార్టీకి హ్యాట్రిక్. హర్యానా ఏ రాజకీయ పార్టీ కూడా హ్యాట్రిక్ సాధించినటువంటి పార్టీ ఏది లేదు ఈ దేశంలో, ఒక్క భారతీయ జనతా పార్టీ.